మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగనన్న చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉంటే అర్హులైన అందరికీ అందే విధంగా చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు వారి మేనిఫెస్టో వారే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు అంటూ తప్పటడుగులు వేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. మనం వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం ఇది చేశాం అని చెప్పే దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పటడుగు వేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈరోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మంది రావాలి 500 మంది రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక మహిళకు సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగనన్న వచ్చినా జగనన్న పార్టీలో ఉన్నా మేము వచ్చినా ఈరోజు ఐజీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఏ విధంగా విలేజ్లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు, గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాను, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రా అవసరమా? ఇలాగే ఎగిరెగిరి పడితే జనం ఎవరేసి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరణ కట్టుందని చెప్పిన చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటికి పడే విధంగా విద్యార్థి తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దోడికి మద్యం ఇస్తే చాలు అని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం.